ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓ పాలు చూసొద్దాం బారి. గత 18 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల కోసం 1,04,000 కోట్లను ఖర్చు చేసింది. ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు బోనస్ ద్వారా 43,000 కోట్లు, రైతు భరోసాకు 21,000 కోట్లు, రుణమాఫీకి 20,000 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఉచిత విద్యుత్తు, రైతు బీమా, పంట నష్టపరిహారం కింద కూడా భారీగానే ఖర్చు చేసిందట సర్కారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర సర్కారు కూడా రైతులకు ఈ స్థాయిలో ఖర్చు చేసుడు లేదట. ఇదే మొదటిసారట. అందుకే ఎంతైనా రేవంత్ అన్న సర్కారు రైతు ప్రభుత్వం అంటారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన మరో కుంభకోణం ఎలుగు చూసిందో. ఆయన తీసుకున్న జీతానికి, అలవెన్సులకి దాదాపు 22 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆనాటి ప్రభుత్వమే కట్టిందట. కేసీఆర్ తీసుకున్న జీతానికి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేందుకు రహస్యంగా జీవో నెంబర్ 917 జారీ చేసిందట అప్పటి ప్రభుత్వం. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు నష్టం చేసే చర్యలను తాము సహించబోమని, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. 23న జరిగే కేబినెట్ మీటింగ్ లో కార్యాచరణ ప్రకటిస్తామన్నాడు. అవసరమైతే చంద్రబాబును చర్చకు ఆహ్వానిస్తామని చెప్పిండు. వెనకబడిన జిల్లాగా పేరున్న పాలమూరు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ చొరవ తీసుకుంటాంది. దేవరకద్ర ఏరియాల బ్రహ్మోస్ మిసైల్ యూనిట్ పెట్టేందుకు, అంటే 3వ డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ కేంద్రం ఏర్పాటైతే డిఫెన్స్ స్పేస్ కి సంబంధించిన ఇడి భాగాలు మనకాడనే తయారైతాయట. రాష్ట్రంలోనే 10,954 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 7 లక్షల భూ సమస్యల ఫిర్యాదులు వచ్చినాయట. కొన్ని గ్రామాల్లో 300కు పైగా ఫిర్యాదులు అందినాయట. ఈ ఫిర్యాదులపై సర్కారు స్పందించింది. ఆగస్టు 15లోగా పరిష్కారాలు చూపాలని డెడ్ లైన్ పెట్టుకుంది సర్కారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుకున్న మాజీ ఐపీఎస్ అధికారి 5వ విచారణకు హాజరైండు. ఇప్పటి వరకు ఎంక్వైరీలో సరైన సమాధానాలు చెప్పని ప్రభాకర్ రావు తాజాగా ఫోన్ ట్యాపింగ్ గురించి ఆనాటి డీజీపీకి తెలుసని చెప్పి సంచలనం రేపిండు. ఇక ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇయాల్టి తెలంగాణలో ముచ్చట్లు. మళ్ళా రేపు మరిన్ని ముచ్చట్లతో కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా, బై బై.